ఎమర్జెన్సీ ఈ పదం వినగానే ఇందిరాగాంధీ గుర్తొస్తారు. అందుకేనేమో ఇందిరమ్మ రాజ్యం పేరుతో రేవంత్ సర్కార్ తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తుంది. ప్రజాపాలన వచ్చిందంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి నియంతృత్వ పాలనతో రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ సర్కార్ నిరంకుశ పాలనలో దశాబ్దం తర్వాత తెలంగాణలో మళ్లీ పోలీసుల దమనకాండ కనిపిస్తోంది. రేవంత్ సర్కార్ నియంతృత్వ పోకడలతో తెలంగాణలో పౌర హక్కులు హరించుకుపోతున్నాయి. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, రాక్షస పాలన కొనసాగుతుంది. ప్రశ్నిస్తే పాపం, నిలదీస్తే నేరం. ఇదే తెలంగాణలో సాగుతున్న రేవంత్ ఎమర్జెన్సీ రూలింగ్. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు, ప్రజా హక్కుల సంఘం నేతలు కారెవరు నిర్బంధానికి అతీతులు అన్నట్టుగా ఉంది తెలంగాణలో పరిస్థితి. ఉవ్వెత్తున ఎగుస్తున్న ప్రజా వ్యతిరేకతను అదుపు చేయలేక సర్కార్ అసహనంతో రగిలిపోతుంది. ప్రజల ఆకాంక్షలు నిలబెట్టలేని రేవంత్ సర్కార్ ఆంక్షలనే అస్త్రాలుగా వాడుకుంటుంది. ప్రజలపై తీవ్ర నిర్బంధాలను ప్రయోగిస్తుంది. పదహారు నెలల రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రమంతా తీవ్ర నిర్బంధం అమలవుతుంది. అన్ని వర్గాలపై అణచివేత పెరిగింది. ప్రభుత్వ పెద్దల్లో పెరుగుతున్న అసహనానికి పెరుగుతున్న కేసుల సంఖ్య ఉదాహరణగా నిలుస్తుంది. అడుగు తీసి అడుగేస్తే కేసు, నోరు తెరిస్తే కేసు, నిరసన తెలిపితే కేసు, ప్రజల తరపున నిలబడితే కేసు, పాలనా వైఫల్యాలు ఎండగడితే కేసు, పరామర్శకు పోయినా కేసు, కళ్ల ముందు ఇండ్లు కోల్పోయి కడుపు మండి తిట్టిన వాళ్ల మీద కేసు, ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసిన మీడియాపైనా కేసులే. సోషల్ మీడియాలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే కేసు, సీఎంను విమర్శిస్తే కేసు, సీఎం పేరు మరిచిపోయినా కేసు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తే కేసు, కేసీఆర్ సర్కార్ను ప్రశంసిస్తే కేసు. తెలంగాణలో పరాకాష్ఠకు చేరిన రేవంత్ సర్కార్ అరాచకాలకు పోలీసులు కేసులు పెడుతున్న తీరే నిదర్శనం. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతుంది. పోలీసుల ద్వారా ప్రభుత్వం దాదాపు యుద్ధం చేసినట్టుగా అణచివేతను అమలు చేస్తుంది. పెరుగుతున్న వ్యతిరేకతను, ప్రజల అసహనాన్ని కేసులతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. లగచర్ల లడాయి, హైడ్రా విధ్వంసం, మూసి ప్రక్షాళన మొదలుకొని తాజా హెచ్సియు వివాదం వరకు ప్రజా వ్యతిరేకతపై సర్కారు ఉక్కుపాదం మోపింది. బాధితులు, సామాజిక కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా పోలీసులు కేసులు పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఖాకీలు, లాఠీల వెనక దాక్కుని పాలన చేస్తుంది. సోషల్ మీడియా యాక్టివిస్టులను చూస్తే ప్రభుత్వానికి దడపుడుతుంది. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపే వారిని అణిచివేసేందుకు సర్కార్ అక్రమ కేసులు పెడుతుంది. అసలు రాష్ట్రంలో ప్రజారక్షణ మరిచిన పోలీసులు ఎస్ బాస్ అంటూ రేవంత్ సర్కార్కు ఊడిగం చేస్తున్నారు.
సర్కార్ సోషల్ మీడియాను అణిచివేయడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాగూ ఆంధ్ర ఛానళ్లు ప్రభుత్వానికి భజన చేస్తున్నాయి. ప్రజా సమస్యలు వాటికి పట్టవు. టీ న్యూస్ ఒక్కటే ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనే యాక్టివిస్టులు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ప్రజలను చైతన్యవంతం చేస్తున్న అటువంటి వాళ్లను సర్కార్ టార్గెట్ చేసింది. తాజాగా బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్కు మరోసారి పోలీసులు సమన్లు జారీ చేశారు. హెచ్సియు విద్యార్థుల పోరాటానికి సంబంధించిన కేసుల్లో ఇప్పటికే కృషాంక్పై 4 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గత 16 నెలల్లో కృషాంక్ మీద 21 కేసులు నమోదైనాయి. ఇక ఎక్స్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టినందుకు కొనతం దిలీప్ పైన ఇప్పటికే 12 కేసులు నమోదయ్యాయి. మరో సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ పతగోనిపై 8 కేసులు, అశోక్ రెడ్డిపై 3 కేసులు, నల్లబాలు అనే అకౌంట్పై 3 సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేశారు పోలీసులు. రేవంత్ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి ఈ కేసులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధమే అస్త్రంగా పాలన సాగిస్తున్న రేవంత్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఏకంగా గ్రామాల వాట్సాప్ గ్రూపుల్లోకి పోలీసులను చొప్పించేందుకు విఫలయత్నం చేసింది. గ్రామాల్లో ఎవరెవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో తెలుసుకుని వారిని వేధించే ప్రణాళికను అమలు చేయాలని చూసింది. జాతరలు, పండగలు, ఊరేగింపుల సమయంలో గ్రామాల్లోకి గస్తీకొచ్చిన పోలీసులు వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. పల్లెటూళ్లపై కూడా పోలీసు నిఘా పెట్టాలని, ప్రభుత్వ వ్యతిరేకతను గ్రామ స్థాయి నుంచి అణిచివేయాలనే కుతంత్రానికి పాల్పడింది రేవంత్ సర్కార్. అయితే ప్రభుత్వ కుట్రలను నమస్తే తెలంగాణ కథనం వెలుగులోకి తెచ్చింది. దీంతో రేవంత్ సర్కార్ పాచిక పారలేదు. నమస్తే తెలంగాణ కథనాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో ప్రజలంతా అలర్ట్ అవుతున్నారు. తెలంగాణలో ఈ అప్రకటిత ఎమర్జెన్సీకి సంబంధించి పూర్తి సమాచారం చూద్దాం.